వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్లో నిర్వహించిన లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. సభ విజయవంతమైందని కార్యకర్తలు సంబరపడ్డారు. కానీ ఆ తర్వాతే ఓ వివాదం మొదలైంది. పోలీసులు వ్యవహరించిన తీరు టీఆర్ఎస్ కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. ఎందుకు పోలీసులు ఏం చేశారు? వారి తీరుపై టీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకు మండిపడుతున్నారు? ఆ విశేషాలంటూ ఇప్పుడు చూద్దాం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కరీంనగర్లో పార్లమెంటరీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భారీ ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు కరీంనగర్లోని మానేరు డ్యాం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం వరకు వందలాది మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. కళాశాల మైదానంలో జరిగిన ఈ సమావేశంలో సుమారు 20,000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగం అందరికీ వినిపించేలా ప్రత్యేక సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. సభ విజయవంతమైంది. ఈ సందర్భంగా స్థానిక నేతలను కేటీఆర్ అభినందించారు. ఇంతవరకు బాగానే ఉంది, అసలు కథ ఆ తర్వాతే మొదలైంది. కార్యకర్తలు, నాయకులు భోజనాలకు వెళ్లగానే కరీంనగర్ 2 టౌన్ పోలీసులు రంగప్రవేశం చేశారు. సమావేశం కోసం ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టమ్ ని, ఇతర సాంకేతిక పరికరాలను సీజ్ చేశారు. ఇదేమిటని ఆ సౌండ్ సిస్టమ్ యజమాని పోలీసుల్ని ప్రశ్నించారు. దానికి వారు బదిలిస్తూ సిటీలో డీజే సిస్టమ్ ను నిషేధించామని, దానిని మీటింగ్ లో వాడినందుకు సీజ్ చేశామని వెల్లడించారు. పోలీసుల వెర్షన్ విన్న సౌండ్ సిస్టమ్ యజమాని షాక్ తిన్నారు. తాను డీజేను వాడలేదని, కేవలం మిక్సర్ ను మాత్రమే వాడానని మొత్తుకున్నారు. అయినా పోలీసులు వినలేదు. తమకు పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే వాటిని సీజ్ చేసినట్లు చెప్పారు. దీంతో ఆ సౌండ్ సిస్టమ్ యజమాని తనకు ఆ పని పురమాయించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ని శరణిజొచ్చారు. ఎమ్మెల్యే గంగుల పోలీసులను ప్రశ్నిస్తే ఆయనకి అదే సమాధానం చెప్పారు. చివరకు కేటీఆర్ పాల్గొన్న సభకే ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు నోరెళ్లబెట్టారు. పోలీసులు సీజ్ చేసిన సౌండ్ సిస్టమ్ నుంచే హోంమంత్రి మహమూద్ అలీ కూడా ప్రసంగించడం ఈ వ్యవహారాల్లో కొసమెరుపు. ఇదిలా ఉంటే కేటీఆర్ కు స్వాగతం పలకడంలో భాగంగా స్థానిక కార్యకర్తలు నిర్వహించిన బైక్ ర్యాలీ కూడా వివాదాస్పదంగా మారింది. అల్గనూరు చౌరస్తా నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అయితే ఈ ర్యాలీలో పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్తలు హెల్మెట్లు ధరించలేదు. హెల్మెట్ తప్పక వాడాలన్న నిబంధనను కరీంనగర్ లో పోలీసులు తప్పనిసరి చేశారు. కనుక హెల్మెట్లు లేకుండా ర్యాలీలో పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్తల బైక్ల ఫోటోలు తీసి ఈ చలానాలను పోలీసులు వారి ఇళ్లకు పంపించారు. వాటిని అందుకున్న కార్యకర్తలు కూడా షాక్ తిన్నారు. లబోదిబోం అంటూ వారు కూడా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ని ఆశ్రయించారు. ఎమ్మెల్యే సర్ది చెప్పబోయినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ప్రజాప్రతినిధులు సహా టీఆర్ఎస్ కార్యకర్తలంతా కలిసి ఈ పరిణామంపై కేటీఆర్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసుల వ్యవహారంపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో అన్నదే ఇప్పుడు కరీంనగర్ టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.